మరి ఎవరు మాట్లాడతారు? దేవాలయం యజ్ఞస్థలము కాదు. ఇవి కేవలము పవిత్రమైనటువంటి ప్రదేశాలు కావు. చాలా అత్యద్భుతమైనటువంటి శక్తిని మీకు అందించేటటువంటి స్టోర్ హౌసెస్. అక్కడ ఆ శక్తిని దింపుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా ఈ స్థలానికి రావడం వేస్ట్ అవుతుంది. భారతీయ ఆధ్యాత్మికత గురించి మనం ఇంతగా మాట్లాడుకున్నాం. భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం గురించి పుస్తకాలు మనం రాసేసుకుంటున్నప్పటికీ కూడా భారతీయ ఆధ్యాత్మికతలో చెప్పబడినటువంటి లక్షణాలు మనకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, యజ్ఞ స్థలానికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు ఇతరులు ఏం చేస్తున్నామో మనం గమనిస్తామో. దయచేసి ఎంతకాలం పాటు మీరు ఒక్కరే ఉన్నారు అనే భావన తెచ్చుకోండి. క్లాస్ రూమ్ లో 100 మంది స్టూడెంట్స్ కి పాఠం మేము చెప్తున్నప్పటికీ కూడా 100 మంది శాంతంగా ఉంటారు. ఎవరు ఎంతగా మీరు దాన్ని స్వీకరించగలిగితే అంతగా పరీక్షలో ఫలితాలు వస్తాయి. అందువల్ల ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని నడుము చిన్నగా ఉంచుకుని ఏ విధమైనటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ముందే మీరు ఊపిరిలోకి వెళ్ళిపోయి ఏమి జరగబోతుందో అని ఆలోచించకుండా కళ్ళు మూసుకోండి. శ్వాసను గమనించండి. ముందు స్థిరత్వం తెచ్చుకోండి. స్థిర సుఖం ఇది ఆసనం. పాతంజలి యోగ శాస్త్రాలలో మొట్టమొదటి చెప్పిందంటే కూర్చోటం నేర్చుకోండి. ముందు భగవంతుడు ముందు కళ్ళు మూసుకోండి, నడుపుతున్నా పెట్టుకోండి. కార్యకర్తలు మాత్రము చూస్తూ ఉండండి నలువైపులా. మీ బాధ్యత ఏంటి అంటే కూర్చున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు. అంచేత కార్యకర్తలు మాత్రం లేచి కూర్చోండి. సరిపోయి ముగ్గురు ఆ తర్వాత ఒకళ్ళు ఉంటారు. ఆ కాలంలో ఒకళ్ళు వెళ్ళిపోండి. మీరందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా మీకు సంబంధించిన నేనే అక్కడ వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్తారు. శాంతంగా గాలిని లోతుగా పీల్చుకోండి. ఆ శాంతి శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. దాన్ని గమనించండి. నావేది ఏమీ చూడకండి. మీరు నాలో ఏం లేదు, ఉన్నదంతా మీ శ్వాసలో ఉంది. కళ్ళు మూసుకునే విధంగా ఒక అర్ధ నుంచి డివైన్ లైఫ్ సొసైటీ వాళ్ళు, సుందర చైతన్య సంస్థ తరఫు వాళ్ళు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రసధారాన్ని సృష్టించారు. ఆ రసధారలో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది. అంత అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వాతావరణంలో ఆ స్థాయికి చేరుకున్నటువంటి మీకు మళ్ళీ నేను ఏం చెప్పనాను. కానీ చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పదలుచుకున్న మీతో చెప్పక తప్పదు కదా. అంతేగా ఈ శాంతిమయ స్థితిలో ఉంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఇదే స్థితిలో కూర్చునండి. ఇంకా యజ్ఞం పూర్తయ్యేంత వరకు, నేను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేంత వరకు. కరెక్ట్ గా 8 అయింది. 9 కాకుండా ఇంకా ముందే ఆపాలా? 9 కాదా? కరెక్ట్ గా 9 ఆపేస్తాను నేను. అంతకంటే 1 నిమిషం ఆలోచనలు. అంతేత మీరు మాటి మాటి గడియారాలు చూసుకుని ఎంత ఆలోచన అయిపోతుంది అనే భ్రమలో మీకు ఉండదు. గాబరా పడకండి. ఎక్కువ కాలం తీసుకోండి. కరెక్ట్ గా 8 అయింది. కరెక్ట్ గా 9 నిమిషాలంటే ముందే ఆపేస్తాను. నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా సావధానం
భక్తులైన అతి జాగ్రత్తగా వినండి. ఇందులో చాలా విషయాలు మీకు ముందే తెలిసి ఉండవచ్చు, కానీ చాలా విషయాలు మీకు తెలియకపోవచ్చు కూడా. తెలిసినా తెలియకపోయినా నేను ఈనాడు మీ మధ్యకు రావడానికి 2 విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత, అంటే సుమారు ఈ తారీఖు నుంచి మనం లెక్క చూసుకుంటే 5200 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత హిమాలయాలలో మనకి పేర్లు తెలిసినటువంటి ఋషులు, అంటే మనకి పేర్లు తెలిసినటువంటి ఋషులు అంటే ఎవరు? వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, అందరికంటే పెద్ద బాసు వీరందరికీ, ఋషులందరికీ పెద్ద బాసు ఎవరు చెప్పగలరా? నారదుడు. వీళ్ళందరూ కలిసి మనకి తెలియని హిమాలయాల అంతరాలలో ఉండేటటువంటి అనేక గుహలలో తపస్సు చేసుకుంటున్నటువంటి అనేక ఋషులు ఒక యాగాన్ని మొదలెట్టారు. ఇటు శ్రీకృష్ణుడు తన ప్రాణాలు వదిలేడు, అటువంటి యాగాన్ని మొదలెట్టారు. దాన్ని సత్రయాగము అంటారు. ఆ సత్రయాగము ఎంతవరకు సంకల్పించుకున్నారంటే ఆ ఋషులు, హిమాలయాలలో ఉన్నటువంటి ఆ ఋషుల కూటమి మళ్ళీ ధర్మస్థాపనాయ కల్కి అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా మానవ జాతిలో ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడు కానీ దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన లేనటువంటి వాడు ఎవరూ లేరు కనుక పూర్వకాలంలో అయితే అవగాహన రావాలి అంటే ధర్మ సంస్థాపన కోసము దుష్టుల్ని సంహరించడానికి, మంచి వాళ్ళను రక్షించడానికి అవతారం వస్తూ ఉండేది అని. కానీ కృష్ణ నిర్యాణం తర్వాత మంచివారు అంటే ఎవరు అనే ప్రశ్న ఏర్పడింది. సత్యసాయి బాబా చాలాసార్లు చెప్తూ ఉంటాడు, రామాయణంలో ఒక రావణాసురుడు ఉన్నాడు, వాడిని చంపేస్తే చాలు ధర్మ స్థాపన అవుతుంది అని తెలుస్తుంది. కృష్ణావతారానికి వచ్చేసరికల్లా అన్నదమ్ముల మధ్య యుద్ధం. కానీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని కూడా మనం చాలా స్పష్టంగా ఆలోచించగలం. ఈ అన్నదమ్ములందరూ చెడు, ఈ అన్నదమ్ములందరూ మంచివాడు. ఈనాడు ఎవరు మంచి ఎవరు చెడు అంటే మనలోనే మంచి ఉంది, మనలోనే చెడు ఉంది. ఒక్కసారి అద్భుతమైనటువంటి మంచి పనులు చేపిస్తూ ఉంటాం మనం, ఒక్కసారి చాలా అద్భుతమైనటువంటి కింద కూడా కొనసాగిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ధర్మస్థాపన చేయాలి అంటే, ఎవరినైనా నాశనం చేయాలి అంటే మొత్తం మానవాళిని నాశనం చేసేయాలి. అంచేత మన డ్యూటీ భగవంతుడిని ఆర్తితో పెంచి కలిసి అవతార రూపంగా మన మధ్యకి తీసుకురావాల్సిన డ్యూటీ మానవుల వైపు నుంచి షిఫ్ట్ అయిపోయి కృష్ణ నిర్యాణానంతరం అది హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి కూటమి తీసుకుంది. ఎంతవరకు మనము పెద్దవాళ్ళని, మన బాధ్యత మనకి తెలిసి మానవ జాతికి ఇది కాదు మనం జీవించవలసినటువంటి విధానం అని తెలిసేంత వరకు కూడా ఆ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆ బాధ్యత ఇంకొక 5 సంవత్సరాలు మాత్రమే నిర్వర్తించవలసి ఉన్నది. అంటే ఈ 5 సంవత్సరాల లోపల మనమందరం కూడా ఆ ఋషులు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కృష్ణావతారం తర్వాత రాబోయేటటువంటి కల్కి అవతారానికి కావలసినటువంటి పరిస్థితులు కల్పించాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. నేను మీ మధ్యకి రావడానికి, కల్కి అవతారం రావడానికి మానవులు తాము చేయవలసినటువంటి సహాయం అందజేయలేదు. వాళ్ళు చేయవలసిన సహాయం ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి సహాయం మనం కల్కి అవతార ప్రాకట్యానికి ఇవ్వాలో తెలుసుకోవటానికి సమావేశమవుతున్నాం. రెండోది, ఋషులందరూ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అని అనుకున్నాం కనుక ఇండైరెక్ట్ గా మనకేం తెలియాలి, ఋషులు ఎలా తెలుస్తారో తెలియాలి, ఋషుల ఆలోచన విధానం తెలియాలి. ఋషత్వం ఎందుకు పొందలేదు? మామూలు వ్యక్తుల్ని కాకుండా ఫలానా వ్యక్తుల్ని ఋషులని, ఫలానా వ్యక్తుల్ని దేవతలని, ఫలానా వ్యక్తుల్ని రాజేశులని, ఫలానా వ్యక్తుల్ని మహర్షులని మన ఋషుల్లోనే తేడా చూపిస్తాం.
ఈ ఋషుల మధ్య ఉన్నటువంటి ప్రదేశం చాలా స్పష్టంగా అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కడు ఏ విషయముల కార్యక్రమాలను చేసుకుని ఆ సత్యావతార ప్రాశస్త్యానికి 4500 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఆ ఋషుల యొక్క బాధని అర్థం చేసుకుని మీరు కూడా కొంచెం సహాయం చేయగలరా? ఎలా సహాయం చేయగలరంటే ఋషిత్వం పొందడానికి 2 విధానాలు ఉన్నాయి. 2 ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి కదా. అంతేగా ఏం చెప్తున్నాను మర్చిపోయాను. చెప్పాలనుకుంటున్నాను. ఎంత జాగ్రత్తగా వింటున్నావో తెలుసుకోవటం. మీరే చెప్పారా? ఋషిత్వం పొందడానికి 2 విధానాలు ఉన్నాయి. 2 విధానాలు ఉంటే ఏ ఒక్క విధానాన్ని అనుసరించి అయినా మీరు ఋషి విధానం పొందవచ్చును అనే భావన కలగజేస్తే తప్పదు. 2 విధానాలు మీరు ఆచరించాలి. ఆ 2 విధానాలని మనము ఈనాడు గాయత్రి మంత్రము, యజ్ఞ విధానము అనే పేరుతో చెప్పుకుంటున్నాం. కానీ భారతదేశపు దౌర్భాగ్యం అనేది లేకపోతే భారతదేశం యొక్క అదృష్టం అనేది అది మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. అది దౌర్భాగ్యం అంటావా సౌభాగ్యం అంటావా? ఎక్కడైనా పల్లెటూరు దగ్గరికి వెళ్ళిపోయి ఏమయ్యా నీకు ఐన్స్టీన్ గురించి తెలుసా, క్లింటన్ గురించి తెలుసా, తెలియదు. ఏమైనా నీకు ఆత్మ గురించి తెలుసా? ఖచ్చితంగా వాడి మొహం వెళ్తుంది. అదేదో నిన్న మాటగా ఉండే ఆత్మ పరమాత్మ అనే మాటలు భారతదేశంలో ఎంత ఎక్కువ ప్రయుక్తం అవుతాయో అంత ఎక్కువగా ఇతర దేశాల్లో ప్రయుక్తమో. కానీ ఆత్మ పరమాత్మ యొక్క ఎంత తక్కువ అవగాహన మన జాతిలో ఉందో అంత తక్కువ అవగాహన ఇతరులకి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. నేను చెప్పేటటువంటి ఈ కథని కథలుగా మాత్రం తీసుకోకండి. ఇది కథల రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే మీ జీవితాన్ని ఈ కథ రూపంగా మీరు మార్చుకోగలిగిన ఆ ఋషులే జీవిత విధానానికి, గాయత్రిమయ జీవిత విధానానికి, యజ్ఞమే జీవిత విధానానికి మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. అది పెద్ద కష్టమైనది కాదు. ఆఫ్రికన్ అడవులలో ఒక చర్చ్ కట్టారు, తెల్లవాళ్ళకి మాత్రమే. అక్కడ ఉన్నటువంటి నీగ్రోస్లో ఒకతనికి చర్చి లోపల ఏం జరుగుతుంది అని కుటుంబం వచ్చింది. అంటే చర్చిలోకి నేను వస్తాను అన్నాడు. మా భగవంతుడు నీ మాట వినడు, నీ కోసం కాదు మా భగవంతుడు. చర్మము తెల్లగా ఉంటేనే భగవంతుడిని మీరు ప్రార్థించడానికి అర్హత ఉంది. ఒకవేళ బైఛాన్స్ మీ చర్మం నల్లబడితే మీరు భగవంతుడిని ప్రార్థించకూడదు. అంచేత నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు. మరి నేను లోపలికి రావాలి అంటే నేను ఏం చేయాలి? నీలో పవిత్రత పెంచుకోవాలి. నీలో పవిత్రత పెంచుకుని అందరినీ సమానంగా చూడగలిగే స్థాయికి వస్తేనే నువ్వు చర్చిలోకి అడుగు పెట్టగలవు. ఆ పదాలలో ఉన్న కాంట్రడిక్షన్ అర్థం చేసుకోండి. అందరినీ సమానంగా చూడగలిగితేనే నువ్వు చర్చిలోకి రానివ్వకుండాలని. సరే, పవిత్రత తెలుసుకోవాలన్నారు కదా, నేను పవిత్రత తెలుసుకుంటాను. 1 రోజు వచ్చింది, 2 రోజులు వచ్చాయి, 3 రోజులు వచ్చాయి, 4 రోజులు వచ్చాయి. ఈగ్రో ఆ చర్చి అలా వెళ్తూ ఉండేవాడు రోజు. అక్కడ ఉన్నటువంటి పాదవికి లోపల భయంగా ఉండేది. ఎప్పుడు లోపల వచ్చేస్తాను, ఈసారి నేను ఏం కావాలని చెప్పి ఆపాలి. 6 నెలలు 7 నెలలు వచ్చి ఇదివరకు చర్చి ముందు నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తి చర్చి వైపు చాలా ఆశాపూరిత నేత్రాలతో చూసేవాడు. ఎప్పుడో అప్పుడు నేను కూడా చర్చిలోకి పెడతాను. 5-6 నెలల తర్వాత చర్చి వైపు చూస్తే మనసాడు. ఇలా నచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చర్చిలో ఉన్న పాదవికి కుటుంబం వచ్చింది.
ఇందుకే నువ్వు మనం కలవడం లేదు అని అంటే నిన్న రాసిన క్రైస్తు నాకు అనిపించాడు. నన్నే రావడం ఏదైనా చర్చలు ఇంకా నిన్నే రాణిస్తారు. ఒక్కసారి మనల్ని కూడా జాగ్రత్తగా మన దేవాలయాలను దేవుని ఉంచామా లేదా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పిన మాటలు సంతోషంగా ఉన్నారు, మీకు బాధ కలిగించిన అందులో ఎంత సత్యం ఉందో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మనము చర్చికి క్రైస్తుని రానివ్వలేదు అంటే మనకి అభ్యంతరం లేదు. కానీ మన దేవాలయాలలో దేవుణ్ణి ఉంచుకున్నామా మనము? సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ప్రేమను వెళ్ళిపోయినటువంటి దేవుడు, అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుణ్ణి మీరు ఒక చోట బంధించగలరా అనే క్వశ్చన్ ఇస్తాం మనం. అంటే దేవాలయానికి వచ్చి గాయత్రి గురించి చెప్తూ, గాయత్రి విజయం గురించి చెప్తూ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ విధంగా భగవంతుడి గురించి మనకి సవ్యమైనటువంటి అవగాహన లేదో గాయత్రి మంత్రం గురించి కూడా మనకి సవ్యమైనటువంటి అవగాహన లేదు. గాయత్రి మంత్రము అంటే మనకు వచ్చినటువంటి భావన ఏంటంటే ఓం భూర్భువః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంతేగా మనం చదివే గాయత్రి మంత్రం అంటే కాదు. మాటల సమూహం గాయత్రి కాదు. మాటల సమూహం వెనకాల ఉన్నటువంటి భావన, మాటల సమూహం వెనకాల ఉన్నటువంటి ఆచార సంహిత రాముడు అంటారు. రామ అంటే ఆ రామ శబ్దము భగవంతుడు కాదు. రామ శబ్దం అన్నప్పుడు ఒక ఆచార సంహిత ఉంది. ఏకపతి యోగుడు, పితృవాక్య పరిపాలకుడు, రామో విగ్రహవాన్ ధర్మ. అసలు ధర్మమే రూపు దారిస్తే ఎలా ఉంటుందిగా? రాముడులా ఉంటుందిగా. అటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరిస్తున్నాం తప్ప చేతిలో మనస్సు పెట్టుకున్న ఒక కోయవాన్ని కాదు మనం ప్రార్థన చేసేది. అలాగే గాయత్రి మంత్రం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఓం భూర్భువః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇది గాయత్రి మంత్రం కాదు. గాయత్రి మంత్రం అంటే ఏమిటి? మరి ఇన్నాళ్ళు మాట్లాడితే గాయత్రి మంత్రం గురించి ఈ మంత్రాన్ని వివరించారే మీరే ఇంత మోసలేదు. ఇప్పుడేమో కదా గొప్పగా ఇది గాయత్రి మంత్రం కాదని చెప్తున్నారు. మరి ఇన్నాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రం కారణం ఏమవ్వాలి? ఈ గాయత్రి మంత్రమే, ఈ గాయత్రి మంత్రం కాదు అంటే. కానీ ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగం విశ్వాసంలో సృష్టికి ప్రభు సృష్టి చేయగలిగాడు. ఈ గాయత్రి మంత్రాలను ఉపయోగించుకుని కుంభేశ్వరుడు సూర్యుడి యొక్క అనుగ్రహంతో 5 తత్వాలకు సంబంధించినటువంటి 5 అద్భుతమైనటువంటి వివరాలు ఈ గాయత్రి మంత్రాలను ఉపయోగించుకుని ద్రౌపది అడిగిన తన కుటుంబంతో సహా ఎన్ని వేల మంది వచ్చినా సరే వాళ్ళకి ఆహారం ఇవ్వగలిగేది ఈ గాయత్రి మంత్రంతోనే. కొత్త గాయత్రి మంత్రం ఏ గాయత్రి మంత్రం అలనాడు వేదాలలో ఏ గాయత్రి మంత్రం ఉపయోగించబడేది, ఇలనాడు ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నది ఈ గాయత్రి మంత్రమే. కానీ ఆ ఉపయోగించుకునే విధానంలో ఎలా ఉపయోగించుకోవాలో, ఉపయోగించుకోవడానికి ముందు మన శరీరంలో ఎలాంటి మార్పులు రావాలో మనం గమనించటం లేదు. శరీరంలో మార్పులు రావాలి అంటే దానికి మాస్టర్ చాలా సరుకులు పుష్పలు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకేమైనా కోరిక పెడతాను, దాని దగ్గర ఇంకా అందంగా ఉంటారు, తెల్లగా స్టిక్కర్ పెడతాము, స్టిక్కర్ వచ్చింది కదా. లేదు అంటే ఏదో మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక మంచి జనాజీవనం కూడా చేసుకుంటాను. ఈసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మేము వచ్చి చూడండి సార్, మేమందరం ఉద్యోగ గెటప్లో ఉంటాం, ఒక్కరికి గెటప్లో కావాలంటే మీరు ఖర్చు పెట్టండి, ఎవరు బాగా విషయాలను వేశారో మీరే నిర్ణయించుకోలేదు అంటే నా ఉద్దేశం అది కూడా కాదు. ఋషుల గెటపోతూ ఇలాగే ఉండండి, మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. ఋషులందరూ కూడా బృహత్సాధనంలో మాట్లాడారు. బృహత్సాధనంలో లేని ఒక్క ఋషులు కూడా మీరు చూపించలేదు. కావలసింది బాహ్య ఆనందాలు కాదు,
కావలసినది లోపల మార్పు కావాలి. ఈ లోపల మార్పు ఎలా వస్తుంది? న్యూరో సర్జన్ ఉంటాడు, బ్రెయిన్ సర్జన్, సరైన స్కోప్ ఒకటి వచ్చింటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన ఆపరేషన్ చేస్తానన్నాడు, కత్తి చేస్తూ పట్టుకుంటాడు. 12 తెలుసుకున్నటువంటి కత్తి పెట్టి మన కోర్టు మారుతాడు. 2 రోజులు ఆపరేషన్ సక్సెస్ అంటాడు. 10 రోజులు 15 రోజులు అంతవరకు పెరాలిటిక్ స్ట్రోక్ లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా అనిపిస్తాడు, లేచి హాయిగా మొదలుపెట్టాడు. కానీ కత్తి పెట్టి అక్కడ ఘాటు వేసే ముందు ఆయన మానసిక స్థితిని మార్చుకోవడానికి 10-15 సంవత్సరాలు కష్టపడ్డాడో అది మర్చిపోకండి. మీ మానసిక స్థితి మారాలి. అది 1 రోజు 2 రోజుల్లో మారదు. ఓ న్యూరో సర్జన్ అవ్వాలి అంటే, ఓ డాక్టర్ అవ్వాలి అంటే, ఓ లాయర్ అవ్వాలి అంటే, ఓ ఇంజనీర్ అవ్వాలి అంటే, మీ పిల్లల్ని మీరు చదివిస్తున్నప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ క్లాస్లో చేపించేశాను మాస్టారు, ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేయండి, మహా అయితే మీకు ఇంకో 10,000 ఇస్తాం అని అనంతగా అనే రోజులు వస్తాయని మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నంత వరకు పరిస్థితి ఏంటి అంటే, చేర్పించిన తర్వాత 7 ఏళ్ళు 8 ఏళ్ళు జరిగిన తర్వాత వాడి మానసిక స్థాయి చేరినప్పటి స్థాయి కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాడి ఏ విషయాన్ని వాడు చదువుకుంటున్నాడో ఆ విషయంలో మాస్టరీ సంపాదిస్తే వాళ్ళు డాక్టర్ అంటాం, ఇంజనీర్ అంటాం, మిగతా పేరు పెడతాం మినిస్ట్రీ అని. మరి గాయత్రి మంత్రోపాసనలో మీరు ఋషులు అవదలుచుకుంటే గాయత్రి మంత్రంతో మీ మానసిక స్థితిని మార్చడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఏ విధమైన మానసిక స్థాయి వస్తే మీరు గాయత్రి మంత్రోపాసనలో ఉంటారు? ఏ విధంగా మారాలి? మనం ఎలా ఉన్న వాళ్ళో అలాగే ఉంటూ వివేకానంద 1000 స్పీచ్ ఇస్తున్నట్ట. విశ్వాసం, శ్రద్ధ, ఫెయిత్, దాని గురించి మాట్లాడుతూ అతను ఏమన్నాడంటే, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్, శ్రద్ధే కనుక ఉంటే పర్వతాన్ని మీరు కదిలించేయవచ్చు అన్నట్టు. నిలిచలాగా ఎవరు లేదు ఆవిడకి. ఆవిడ కూడా స్పీచ్ వింటాను వచ్చింది. ఆవిడ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కిటికీ తలుపు తీస్తే ఆవిడకి ఏం కనిపించేది కాదు. ఎందుకంటే ఎదుర్కొన్న ఒక పెద్ద కొండ ఉండేది. తలుపు తెరవగానే ఒక కొండ రాళ్ళు కనిపించేట. ఆవిడ చాలా బాధపడ్డారు, ఎలాగా కొండను తీసేయడానికి. వివేకానంద గారు స్పీచ్ వింది. స్పీచ్ విన్నాక ఆవిడ చాలా ఆనందం వచ్చింది. ఓ విషయం ఇంతేనా? ఐ హ్యావ్ ఫెయిత్, నాకు విశ్వాసం ఉంది, కొండ కదులు అంటాం. అంతే కదా వివేకానంద చెప్పింది. అక్షరాల సత్యమే, అందులో తప్పేం చెప్పలేదు. శ్రద్ధే కనుక ఉంటే, విశ్వాసమే కనుక ఉంటే కొండని కదలతో ఉంటూ అన్నాడు. సరే, వివేకానంద స్వామి మీద నమ్మకం ఉంది, భారతీయ సంస్కృతి మీద నాకు నమ్మకం ఉంది. అందువల్ల ఆ రోజు కిటికీ తలుపు తెచ్చింది, కళ్ళు మూసుకుంది. చిన్నపిల్లలు పాడతారే రెయిన్ రెయిన్ గోయే, అలాగే ఆ ఏం పాడాలి? మౌంటైన్ మౌంటైన్ గోయే, ఐ హ్యావ్ ఫెయిత్, నాకు నమ్మకం ఉంది, నువ్వు పో. కళ్ళు తెచ్చింది. ఎక్కడ ఉన్న కొండ అక్కడే ఉంది. నా ముందే తెలుసుకున్న ఎలా ఉంది. ఇది ఫెయిత్ అంటే లోపల నమ్మకం ఉండే, బయటికి మాత్రం నమ్మకం ఉన్నట్టు ప్రవర్తిస్తాం. దీన్నే ఆఖండము అన్నాడు దయానంద సరస్వతి. లోపల ఉన్న భావాలు వేరు, బయట ఉన్నటువంటి భావాలు వేరు. మెడికల్ ఎంట్రన్స్ ఈనాడు ఎలా ఉంటుందో, పూర్వకాలంలో ఋషి ఆశ్రమంలో కనుక మీరు చేరాలి అనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేవారు. రాజపుత్రులైనా ఎవరైనా అక్కడ రికమెండేషన్ చెల్లేవి కాదు. ఫలానా ఋషి ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అంటే చాలా బాగుంటుందని చెప్పి హెవీ రెఫర్ చేసేది. ఉన్నది 4 సీట్లు. సరే, రకరకాల టెస్టులన్నీ పెట్టాక 4 ఎన్నుకున్నాడు. 4 ఎన్నుకున్న తర్వాత కంప్యూటర్ ఎదురుతో 4 కాదు సీట్లు ఉన్నాయి, 1 సీట్ ఉందని తెలిసింది. పాపం ఋషులు కూడా వర్క్ చేస్తారేమో. అంచేత 4 సీట్లు ఉన్నాయనుకుని 4 ఎన్నుకున్నాడు. కంప్యూటర్ ఇప్పుడు ఏం చెప్తుంది? 1 ఎన్నుకోవాలి అని.
ఇప్పుడు ఎలా అంటే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టాడు వాళ్ళకి. ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత నేను మిమ్మల్ని చాలా సీరియస్గా ఇదివరకు ఎవరు అడిగినటువంటి ప్రశ్నలు అడగబోతున్నాను అనేసరికల్లా ఎగ్జామినేషన్స్ ఏముంటుంది కదా, మామూలుగా పరీక్షలు అనేసరికి పోస్ట్పోన్ చేసేయండి మాస్టర్ అంటారు. అలాగే వాడు ఆ నలుగురు పిల్లలు పాపం పరీక్ష పెడుతున్నాను అని చెప్పి గడ్డవాడి పెట్టుకుని తెల్లగా కనుకొమ్మలో ఊహించుకున్న విషయం కాదు కోపంగా చూస్తూ ఇదివరకు ఎవరు అడిగినటువంటి ప్రశ్నలు నేను అడగబోతున్నాను, జాగ్రత్తగా ఉండండి, బీ ప్రిపేర్డ్. సరే, ఎవరికి వాళ్ళు వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి నెమరేసుకుంటున్నారు. ఈ లోపల ఒక్క నిమిషం అనుభవం 2 అడుగుపట్టు మీకు ఇస్తున్నాను, నేను ముందు వీటిని తినేయండి అన్నాడు. కానీ ఒక కండిషన్, ఎవరు చూడని చోటకి వెళ్ళి తినాలి. ఒకరు స్తంభం చాటి వెళ్ళి తిన్నాక, ఇంకోటి గోడ బయటికి వెళ్ళి తిన్నాక, ఇంకోటి అక్కడ తిన్నదా నృత్యోత్సవ దేవాలయం అక్కడికి వెళ్ళి తిన్నాక, 4వ వాడు ఇంతవరకు రాలేదు. ఆ గురువు త్రేతాయుగంలో ఉన్నవాడు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నట్టు వాడు వస్తే వాడిని శిష్యుడుగా చేస్తున్నవాడు. కానీ నారదుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కదా, నారదుని అడిగాట, ఏమైనా ఒక మంచి శిష్యుడిని పోగొట్టుకున్నాను నేను, వాడికి టెస్ట్ పెట్టాను, ముందు 2 అడుగుపట్టు తింటే బాగుంటుంది, కానీ ఎవరో చూడని చోటికి వెళ్ళి తినమన్నాను నేను. అంతేగా వెళ్ళిపోయాడంటే ఏమయ్యాడు మరి, నాకు కనిపించాడు. వాడు ఎదుగుతున్నా నా స్థలం కోసం నన్ను కూడా వచ్చి అడిగాడు రికమెండేషన్ కోసం తెలుసుకోవడానికి. భగవంతుడు కలవేయడం ఏంటంటే, భగవంతుడిని చూడకుండా నేను ఎలా తెలియని దీనికి నాకు చేత కావడం లేదన్నాడు. ఇంకా వాడు ఏ గురువు పాఠం చెప్పాలి, ఏ గురువు సాధన చెప్పాలి, ప్రాప్తి సిద్ధి చెప్పాడు. అలాంటి శిష్యత్వాన్ని సంపాదించడానికి, అలాంటి అర్హత సంపాదించడానికి మీకు గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకునే ముందు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 3 పదాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 పదాలు గాయత్రి మంత్రానికి మెయిన్. వరేణ్యం, ప్రచోదయ, ధియో యమున ప్రచోదయ, సరితు వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి. ఇందులో వరేణ్యం, ధీమహి, ప్రచోదయాలు, ఇది 3 పదాలు. ఈ 3 పదాలని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 3 పదాలని ఇందాక నేను చెప్పేనే ఆ శిష్యుడు లాగా మీరు ఆచరించగలిగితే ఈ క్షణంలోనే మీరు గాయత్రి సిద్ధ పురుషులు ఎదుగుతారు. లేకపోతే ఎలా మంత్రం జపిస్తూ కూర్చోండి, ఏమీ అవ్వదు. కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో గాయత్రి మంత్రాన్ని జపం చేసేవారు. కానీ ఒక దయాన్ని కలుస్తుంది, ఒక శ్రీరామ శర్మ ఆచార్యులు మాత్రమే వస్తాడు. ఇవాళ పొద్దున్న చెప్తూ ఇంట్లో చెప్తాను, నేను మళ్ళా మీకు ఒక సంఘటన చెప్తాను. ఎందుకు ఆ సంఘటన చెప్తానంటే, మనం అందరం ఉపాసన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, భగవంతుడిని నమ్ముతున్నాం. భారతీయ సంస్కృతి చాలా మంచిది అన్న విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా అసలు భారతీయ సంస్కృతి మన మంచి ఏమి కోరుకుంటుంది, భారతీయ ఆధ్యాత్మికత మనం పాటిస్తున్నాము అంటే, మనమందరము భారతీయులము అని గర్వంగా చెప్పుకోవాలి అంటే, మనం అసలు ఇటలీకి వెళ్ళాలి. కుర్రాడు మొదటిసారి స్కూల్కి వెళ్ళి రాగానే ముందు తిప్పుతారు పెంచారు. ఇవాళ ఏం చెప్పారయ్యా, ఏ బి చెప్పాడు. 2 రోజులు స్కూల్ నుంచి వస్తాడు, ఇవాళ ఏం చెప్పాడు, సి డి. అలా మీరు స్కూల్కి వెళ్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటూనే వస్తారు. స్ట్రైక్ అవుతుంది తప్ప, స్ట్రైక్ లేని రోజులు ఎప్పుడున్నాయి మాట్లాడారు అని అడగండి. అవన్నీ చూస్తే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ స్కూల్కి ఎవరైనా వెళ్తే, స్కూల్ నుంచి తిరిగి వస్తే వెళ్ళిన వ్యక్తికి తిరిగి వచ్చిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. కొన్ని విషయాలైన వాడికి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. మరి ఆధ్యాత్మిక జగత్తులో మనం దేనికి నేర్చుకోవడానికి అసలు చేస్తున్నాం, భజన చేసాం. ఇందాక అద్భుతమైనటువంటి భజన చేసాం, ఊగిపోయినటువంటి గదంతా కరెక్టే, ఊగింది. బయటకు వెళ్ళాక ఊగిందా, ఇక్కడే ఊగిందా? మీ ఊపు, మీ ఆధ్యాత్మికత గుడి వరకే, గది వరకే సీమితమా?
లేకపోతే గుడి పరిధి దాటి ఇంటి పరిధి దాటి నిత్య జీవితంలోకి దాన్ని ఉపయోగించుకుంటాము. కానీ మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు ఎలా వస్తాయి అంటే ఋషులు 14 రహస్యాలు చెప్పారు మనకి. దాన్ని 14 గుణాలు ఉంటారు. మీరు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా, ఏ గురువు శిష్యులైనా, ఏ మంత్రాన్ని మీరు ఉపాసన చేస్తున్నా, ఈ 14 లక్షణాలు మీరు మనసులో గుర్తు ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధనలో గాడి తప్పకుండా ముందుకెళ్తారు. ఏంటి నేను మొట్టమొదటి నేర్చుకోవాల్సింది? శరీరం మనకి భౌతిక శరీరం ఏ విధంగా ఉన్నదో అలాగే ఇంకా 4 శరీరాలు ఉన్నాయి. వాటిని పంచకోశాలు అంటారు. అది ముందు మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనను అడుగు పెడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్థూలమైన జగత్తులో ఏమీ కనిపించదు. రామకృష్ణ పరమహంసకి అక్కడున్న కాళికామాత విగ్రహంలో అమ్మ కనిపించేది. మథురాబాబుని రామకృష్ణ పరమహంస యొక్క బాధలో చూసుకునేటటువంటి వ్యక్తి సాయంత్రాలు పూట రామకృష్ణ పరమహంస దగ్గర వచ్చి కూర్చుంటే ఆయన ఇలా నడుస్తూ ఉంటే కాళికామాతలా కనిపించేట, ఇలా నడుస్తూ ఉంటే మన రామకృష్ణ పరమహంసలా కనిపించేది. అంచేత మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులోకి మీరు అడుగు పెట్టదలుచుకుంటే దయచేసి భౌతికమైనటువంటి ఫోటోలను కానీ భౌతికమైనటువంటి విగ్రహాలకి పట్టుబడిపోయి వ్యాయాలపై గబ్బిలాల దగ్గర చీకట్లో ఉండిపోకండి. సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించండి. లోపల ఉన్నటువంటి ఆంతరిక జగత్తులోకి ప్రవేశించండి. ఈ ఆంతరిక జగత్తులోకి ప్రవేశించకుండా బాహ్యమైనటువంటి మీరు ఎన్ని కర్మకాండాలను చేసుకోండి, దీపయజ్ఞానం చేసుకోండి, అశ్వమేధ యజ్ఞానం చేసుకోండి, ప్రజలను చేసుకోండి, పారాయణం చేసుకోండి, ఏమీ ఉండదు. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మరి సూక్ష్మ జగత్తులో ఎన్ని జగత్తులు ఉన్నాయి? మళ్ళా 4 జగత్తులు ఉన్నాయి. అక్కడ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. మన స్థూల శరీరాన్ని కూడా కలుపుకుంటే ఎన్నో ఉన్నాయి? 5. అంచేత మొట్టమొదటి ఇది తెలుసుకోండి. మీరు మీ ఆధ్యాత్మిక జగత్తులో ఈనాడు మనం చేసినటువంటి భజన మన అరూపాస్థితిలో ఉన్నటువంటి మనస్సులో 2 రకాల మనస్సులు ఉన్నాయి. ఒక మనస్సు దైనందిక జీవితంలో ఆలోచించగలదు, ఇంకొక మనస్సు దైనందిక జీవితాలకి వెనకాల ఉన్నటువంటి అతీంద్రియ స్థాయిని పట్టుకోగలదు. ఈ భజనలన్నీ కూడా ఆ స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఆ స్థాయికి వెళ్ళరు. మీకు ఊపు వస్తుంది, కదులుతారు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో చల్లారిపోతారు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో బాధపడుతుంది. మీ దగ్గర డ్యాన్స్ చేయాలన్నా చేయండి. రామకృష్ణ పరమహంస డ్యాన్స్ చేశాడు భజన చేస్తూ, చైతన్య మహాప్రభు డ్యాన్స్ చేశాడు భజన చేస్తూ. మీరు సిగ్గుపడితే ఎట్లా? డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తే పక్కవాళ్ళు చూస్తున్నారు, సార్ నేను డ్యాన్స్ చేయను అని ర్యాప్ అండ్ రోల్ డ్యాన్స్ మాత్రం బాగా చేస్తాం. మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు సార్ ర్యాప్ అండ్ రోల్ డ్యాన్స్. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ర్యాప్ డ్యాన్స్కి డిస్కో డ్యాన్స్కి తేడా ఏంటో. చాలా సార్లు మా పిల్లలు గుర్తులు చెప్పిన నాకు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. తర్వాత మీలో ఎవరికైనా తెలుస్తూ నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు కదా కానీ నామ సంకీర్తనం చేస్తూ అందులో తన్మయత్వం చెందలేక అదా స్థితికి వెళ్ళిపోతున్నారు మీరు. ఆ తన్మయత్వ స్థితికి వచ్చే ముందరే పాలు ముందునే చల్లారిస్తున్నారు. అదే మొదటి చేసే తప్పు. మనం ఈ 5 కోశాలను గుర్తుంచుకోండి. ఈ 5 కోశాల గురించి వివరంగా ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే మీకు గాయత్రి మహావిజ్ఞానంలో 3వ భాగంలో పుస్తకం దొరుకుతుంది, ఇక్కడ తీసుకోండి. ఇది కాకుండా 6 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. షట్చక్రాలు. ఈ షట్చక్రాలు జాగరణ చేసుకోవాలి. అంటే నా దగ్గరికి చాలా మంది వ్యక్తులు వచ్చి మాస్టర్ మీరు మమ్మల్ని ఉడికించేస్తున్నారు, కుండలని అంటున్నారు, షట్చక్ర జాగరణ అంటున్నారు, ఈ తంత్ర సాధన అంతా మేము చేయలేము, దయచేసి మమ్మల్ని వదిలేండి, కావాలంటే మీరు ఎన్ని గుంజీలు తీయమంటే అన్ని గుంజీలు తీస్తాం. వాడు చిన్నవాడు వాడు పెద్దవాడు అంటే మీ చేత గుంజీలు తీస్తారా, మాకు ఇవంతా చెప్తావా, చేయగలిగేమో చెప్పాలి. కానీ ఇలా రకరకాల అనుభూతులు వచ్చాయి. కానీ దయ వచ్చి మీరు తెలుసుకోండి, మీరు కుండలిని జాగరణ చేయాల్సిన పని లేదు. మీ అందరి యొక్క కుండలిని జాగృతమయ్యే ఉన్నది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. మీరు కుండలిని సాధన కానీ
కుండలి జాగ్రత్త కోసం కానీ మీరు ఏ విధమైన ప్రయత్నాలు అక్కరలేదు. కానీ ఒక ప్రయత్నం చేయాలి. సాధారణమైనటువంటి శరీరానికి రోజు ఎక్సర్సైజ్ చేసి కసరత్తు చేసి 5-6 సంవత్సరాల తర్వాత ఆ శరీరం ఉంటుంది. ఆ శరీరానికి ఉన్న తేడా ఎలా ఉంటుందో రోజు మాటగా మామూలుగా వ్యవహరించడానికి ఉపయోగపడేటువంటి చక్రాలు, మీరు ఆ చక్రాల మీద విశేష శ్రమ చేసి ఆ చక్రాలను ఒక డైరెక్షన్ లో పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవటానికి చాలా తేడాలు వస్తాయి. ఆ మార్పు వస్తుంది. మీరు ఏ అథారిటీతో చెప్తున్నారు మాస్టర్లు, మీరు కొండల్ని సాధన చేయక్కర్లేదు, మా షట్చక్రాలు జాగృతమైపోయి ఉన్నాయి అంటే పుస్తకాలే ప్రూఫ్. ఆధ్యాత్మిక పుస్తకాలలో మూలాధార చక్రము అంటే పృథ్వీతత్వము అని చెప్తారు. మీకు ఇది అర్థమైనా అయిపోయినా మీరు పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. దీని తర్వాత చెప్పేది జాగ్రత్త ఇవ్వండి. పృథ్వీతత్వానికి సంబంధించిన లక్షణం ఏమిటి అని చెప్తారు అంటే గంధము, వాసన చూడగలగటము. మీరు ప్రస్తుతం ఎవరికైనా ముక్కు దెబ్బడేసి జలుబు చేసి ఉంటే తప్ప నాకు బాగా నమ్మకం ఉంది మీరందరూ వాసన చూడగలరు. మీరందరూ వాసన చూడగలరు అంటే అర్థం ఏంటనమాట, మీ లోపల పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి ఆ మూలాధార చక్రము పనిచేస్తూనే ఉంది. ఏంటి తేడా రావాలి? మామూలు వాసనలో కాకుండా దివ్య గ్రంథాలను చూడగలిగే సామర్థ్యాన్ని పెంచుకోండి. యుడు ఎక్సర్సైజ్ ఆ మూలాధార చక్రాన్ని ఉత్తేజపరిచే ఎక్సర్సైజెస్ చేసుకోండి. దాన్ని మీరు మళ్ళీ ఏం లేపక్కర్లే. ఇలా ఏం చేస్తున్నాయా మూలాధార చక్రాన్ని లేపుతున్నాను సార్, ఏమీ లేపక్కర్లేదు. మీ ముక్కు పనిచేస్తూ ఉంటే మూలాధార చక్రము పనిచేస్తుంది. రుచి మీకు జ్వరంగా లేకపోతే ఇంతే సార్, జ్వరంగా ఉంటే చేతిగా ఉండొచ్చు, ఆరోగ్యంగానే ఉంటే రుచి తెలుస్తుంది కదా, తీయగా ఉంది, పుల్లగా ఉంది, ఎదగా ఉంది, ఆ రుచిని మీరు పట్టుకోగలుగుతున్నారు. ఈ రుచి దేనివల్ల తెలుస్తుంది అని చెప్తోంది అంటే యోగ శాస్త్రము స్వాధిష్టాన చక్రం వల్ల తెలుస్తుంది అని చెప్తోంది. అంతేత ఈ స్వాధిష్టాన చక్రము జాగృతం చేసుకోవడానికి మీరేం చేయగలరు? మరి ఏం చేయాలి? ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అభివృద్ధులను వక్ర మార్గంలో పడిపోయి కింద వైపు ప్రవేశిస్తున్నటువంటి నీచ మార్గం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఆ ఆలోచన రుచులను అభిరుచులను కట్టేసి దాన్ని పైవైపు తీసుకెళ్ళండి. ఆ పని మీరు చేయండి. దీంట్లో నిర్ణయం తీసుకోవడమే తప్ప చేయలేకపోవడం అంటూ ఏం లేదు. మీకు నిజంగా ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. అది స్వాధిష్టాన చక్ర జాగ్రత్త, అగ్ని చక్ర జాగ్రత్త, బాబో ఎగ్ని చక్రమా. ప్రతిరోజు మీరు టక్ అంటే గ్యాస్ వెలుగుతుంది, టక్ అంటే అగ్ని వెలుగుతుంది. అగ్ని మీ కంట్రోల్లో లేక నా కంట్రోల్లో ఉన్నారా? అంతమంది కంట్రోల్లో ఉన్నాడు. సిగరెట్ తాగే వాళ్ళ కంట్రోల్లో మరీ ఎక్కువ ఉంటాడు. అంటే సిగరెట్ తాగమని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. అగ్నిని 3 వరకు తీసుకొచ్చి మరీ అయితే ముద్దెట్టుకుంటున్నారేమో, అగ్ని వాళ్ళని ప్రయాణం ఎక్కువేమో. ఏదైనా సరే అగ్నితత్వము అంటే అగ్నిని ఉపయోగించుకుంటా, లేకపోతే ఒక రూపాన్ని చూడగలుగుతా, రంగుల్ని చూడగలుగుతా. ఇది మనందరం చేయగలుగుతున్నాం కదా. రంగుల్ని గుర్తించగలం, మనుషుల్ని గుర్తించగలం, అగ్నిని అవసరమైన చోట ఉపయోగించుకోగలను, అవసరమైన చోట ఆపేయగలం. అలాంటప్పుడు మళ్ళా మణిపూర చక్ర జాగరణకి మీరు సాధన చేయక్కర్లేదు. దాన్ని లైన్లో పెట్టుకోండి, లైన్లో పెట్టుకోండి. డిసిప్లిన్ కావండి, క్రమశిక్షణ తీసుకురండి మీ జీవితాలలో. ఆ చక్రాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ. అనాహ చక్రము, వాయు చక్రము, స్పర్శ, పక్కవాడు ఉంటున్నాడా లేదా మీకు తెలుస్తుంది కదా. ఆ స్పర్శని ఆ భగవంతుడి యొక్క దివ్య స్పర్శ అనుభూతి చెందే వెలికి కంటండి. మీరు అనాహ చక్రాన్ని ఏం చేయట్లే. కళ్ళు మూసుకుని మీరు కూర్చున్నప్పుడు ఆ గురుదేవుడి యొక్క కానీ, ఆ గాయత్రి మాత కానీ, లేకపోతే మీ ఇష్టదేవ యొక్క స్పర్శ మీకు తెలుస్తున్నట్టు భావన మీరు చేసుకోగలిగితే అనాహ జాగరణ చాలా సులభంగా జరుగుతుంది. విశుద్ధ చక్ర జాగరణ, అమ్మో మాస్టారు దాని గురించి మాట్లాడకండి. శ్రీయంలో పాత్రపడితే మాత్రమే దాని గురించి మాట్లాడే హక్కు ఉంది విశుద్ధ చక్ర జాగరణ గురించి. కానీ విశుద్ధ చక్రము అంటే అర్థమైనట్టుగా మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వము. ఆకాశతత్వం యొక్క లక్షణం ఏమిటి అంటే మాట్లాడగలగడం. మన అందరం మాట్లాడగలం,
ముందుకు మాట్లాడగలుగుతున్నాం, మనలో ఇక్కడ ఆ సెంటర్ పనిచేస్తుంది. ఏదైనా ఒక కారణం వల్ల విశుద్ధ చక్రం పని చెయ్యకపోతే మాట్లాడలేము. కానీ మనం చేస్తుంది ఏంటి? ఆ మాటని దురుపయోగం చేస్తున్నాం మనం, అది మనం చేస్తుంది. ఆ దురుపయోగం చేయకుండా మంచి మాటలు మనం మాట్లాడగలిగితే ఈ షట్చక్ర జాగాలు చాలా సులభంగా జరిగిపోతుంది. 5 కోశాలు, 6 చక్రాలు, 6, 5, 11. ఇంకా మిగిలిన 3 గ్రంథులు ఉన్నాయి మన శరీరంలో. దాన్నే బ్రహ్మ విష్ణు స్వరూపాలుగా, వీటిని ఛేదించడానికి మనకి శక్తినిచ్చేటటువంటి గురువుగా, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ 3 గ్రంథుల్ని వేయించడానికి ఆ గురువుని మనం ఎప్పుడు వేడుకుంటూ ఉన్నాం. కానీ గురువు ఎటువంటి వాడు, ఈ గురువు యొక్క లక్షణాలు ఏంటి ఒక్కసారి చెప్పుకుంటూ గాయత్రి యజ్ఞాన్ని గడిపోవడం టైం అయిపోతుంది. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే శివుడు అని మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మ యొక్క శక్తి ఏంటి? బ్రాహ్మణ శక్తి. విష్ణు యొక్క శక్తి వైష్ణవి శక్తి. శివుడి యొక్క శక్తి శాంభవి శక్తి. అంటే శివుడికి ఒక శక్తి, విష్ణువుకి ఒక శక్తి, బ్రహ్మకి ఒక శక్తి ఉంది. మరి గురువు అంటే ఏమని చెప్తున్నాం? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గురువు ఈ 3 ఇటు బ్రహ్మశక్తి ఉంది, ఇటు శివశక్తి ఉంది, ఇటు వైష్ణవి శక్తి ఉంది కనుక ఈ 3 శక్తుల యొక్క కలయిక ఏ రోజున ఉంటుందో అది గురువు యొక్క శక్తి అవ్వాలి కదా. బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, విష్ణు యొక్క శక్తి వైష్ణవి, శివుడి యొక్క శక్తి శాంభవి అవ్వాలి. గురువు యొక్క శక్తి ఏమవ్వాలి? ఈ 3 కలిసినటువంటి స్వరూపమే. ఆ స్వరూపాన్ని మనం గాయత్రి అంటాం. గాయత్రి అనేది 3 శక్తుల కలిగితే బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, బ్రాహ్మీ శక్తి అని చెప్పుకుంటూ ఆది శంకరాచార్యుల వారు ఆయన రాసిన పుస్తకంలో బ్రాహ్మీ శక్తిని ఏకముఖి గాయత్రి ఇక్కడ ఫోటో పెట్టారు కదా, అది ఆది శంకరాచార్యుల వారు రూపొందించిన రూపం అది. దాని తర్వాత మధ్యాహ్నం పూట గౌరవానంగా ఉన్నటువంటి వైష్ణవి స్వరూపాన్ని, సాయంత్రం పూట వృషభ స్వరూపిణి అయినటువంటి శాంభవి రూపాన్ని ప్రారంభించమని చెప్తున్నారు. అంటే గాయత్రి అంటే ఏంటో అర్థమైంది కదా. మన శరీరంలో ఉన్న 5 కోశాలు, మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి 3 గ్రంథులను గురువు యొక్క సహాయంతో భేదించగలగటానికి కావాల్సిన పరిస్థితిని ఇచ్చేటటువంటి శక్తి గాయత్రి. అది గుర్తుంచుకోండి. గాయత్రి మీరు చేస్తూ ఉంటే ఈ 14 ఇంట్లోనూ మార్పు రావాలి, 5 కోశాల్లో మార్పు రావాలి, 6 చక్రాల్లో మార్పు రావాలి, 3 గ్రంథుల్లో మార్పు రావాలి. ఆ మార్పు ఏ రూపంలో వస్తుందో చూడటానికే ఈ యజ్ఞ విధానం. ఈ యజ్ఞ విధానాన్ని మనం మొదలెడతాం. ఈ యజ్ఞ విధానాన్ని మొదలెడితే ఈ యజ్ఞ విధానం ద్వారా మనము ప్రపంచంలో ఏ కోరికనైనా ఎలా తీర్చుకోవచ్చో తెలుస్తుంది. కానీ దయ నుంచి ఒక మాట, ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు. గాయత్రి మంత్రము యజ్ఞాన్ని ఉపయోగించి 100కి 100 పళ్ళు పెడతాయి. కానీ మనం తీర్చుకోగలమా లేదా గ్యారంటీ లేదు. ఇంకేదే గ్యారంటీ లేదు. ఐఏఎస్ పరీక్షకి, ఎంట్రన్స్కి ఎక్కడైనా రావు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు చదువుకుంటే పరీక్ష పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. అంచేత రావు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించుకోవడం ఎంతమంది మాట్లాడుతున్నారు? మెడికల్ ఎంట్రన్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటే, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటే సీటు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎంతమంది మానేస్తున్నాం? కానీ గాయత్రి యజ్ఞంలో ఒక లాభం ఉంది. ఆ లాభాలు మిగతా వాటిలో లాభం లేదు. 2 యువకులు మల్ల యుద్ధానికి, అంటే బాక్సింగ్ ఉందే మేడ్చోడలో టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, రంగులు చూస్తూ ఉంటారు. అలాగే 2 పోటీలు పడుతున్నారు. పోటీలు పడి ఎవరు ఫస్ట్ వస్తారో ఆ మల్ల యుద్ధంలో అని చెప్పి 2 ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో ఒకడే ఫస్ట్ వస్తాడు, 2వ వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన వాడు చేసిన ఎక్సర్సైజ్ అంతా వేస్ట్ అయిపోయిందని నా ఉద్దేశం. ఫస్ట్ రాలేదు కదా, వాడికి ప్రైజ్ రాలేదు కదా. ఇంచుకు వీడు మన యుద్ధం చేయడానికి చాలా కసరత్తులు చేస్తాడు. వీడు ఈ కసరత్తులన్నీ చేయడం వేస్ట్ అయిపోయిందా వాడికి ఏమైనా లాభం ఉంటుందన్న నా ఉద్దేశం. ఖచ్చితంగా వాడి ఆరోగ్యం బాగుపడుతుంది, ఇదివరకు కంటే బాగా చురుగ్గా చేసి ఉంటాడు. అంచేత మీ దైనందిక జీవితము
రోజువారీ జీవితం గాయత్రి యజ్ఞ విధానాన్ని కలిపి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కానీ గాయత్రి మంత్రం గురించి యజ్ఞ విధానం గురించి చెప్పాలి అంటే టైం సరిపోదు. మనకి ఓ 10 రోజులు 15 రోజులు మనం కలిసి కూర్చున్న టైం సరిపోదు. కానీ ఈ పాయింట్ ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, గాయత్రి వల్ల 5 కోశాలు 6 చక్రాలు 3 గొంతులు జాగృతమవుతాయి. గాయత్రి యజ్ఞం చేసుకోవడం వల్ల మీ కోరికలు తీరడానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మొదలవడానికి ఒకసారి కళ్ళు మూసుకుని శాంతిగా ఊరు పీల్చుకోండి. ఆ గురువుని స్మరించాలి. ఎవరి గురువును వాళ్ళు స్మరించండి. ఆ గురువే బ్రహ్మ విష్ణు స్వరూపుడు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్ళు మూసుకునే ఉండండి. కార్యకర్తలందరి మీద నీళ్లు చల్లండి. ఆ నీళ్లు మీ మీద పడుతున్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి ప్రాణశక్తి మీలో వస్తుందని, మీరు పునీతులు అవుతున్నారని, పవిత్రులు అవుతున్నారని భావించుకొని ఓం అపవిత్ర పవిత్రోవా అందరి మీద చల్లండి. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం సదాభ్యంతరస్కే. ఓం పునాతు పుండరీకాక్ష పునాతు పుండరీకాక్ష పునాతు. కళ్ళు మూసుకుని నీలి రంగు ప్రకాశం మీ చుట్టూ ఉందని భావించుకోండి. ఎవ్వరూ కళ్ళు తెరవకండి. సాధన పూర్తయ్యేంత వరకు ఫలితాలు కళ్ళు తెచ్చేది చూద్దాం ఎలా ఉంటాయో. నీలి రంగు జ్యోతి మీ చుట్టూ అంతా నీలి ఆవరణ ఏర్పడింది. ఆ నీలి రంగుని నేను లోపలికి తీర్చుకుంటున్నాను అనే భావన చేయండి. ఇవి సద్భావనలు. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ సద్భావనలు ఉన్నా కూడా ఆనోభద్రాతో విశ్వత ఆ మంచి ఆలోచనలన్నీ నా ఒడ్డుకు రాగాక అనే భావనతో ఈ మంత్రాన్ని చదువుతున్నాను. ఓం అమృతోపస్కరణమసి స్వాహ. మీ చుట్టూ పసుపు రంగు జ్యోతిని ఊహించుకోండి. దయచేసి కళ్ళు తెరిచి ఉంచకండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు, సాధన చేస్తున్నారు, మంచి ఫలితాలు పొందండి. లోపలికి వెళ్ళిపోవడమే, బయట ఏమీ లేదు, బయట ఏమీ ఉండదు కూడా. కళ్ళు మూసుకుని చుట్టూరా పసుపు రంగు వాతావరణం. పసుపు సమృద్ధికి ప్రతీక, లక్ష్మీదేవికి ప్రతీక. నా జీవితం సమృద్ధిలోకి వెళ్తుంది. నా జీవితము ఎక్కడా ఏమీ లేదు, ఎప్పుడు ఏది నాకు అవసరమో అది నాకు లభిస్తుంది అనే భావనతో ఆ పసుపు రంగుని మీరు అంగప్రత్యంగాల్లో పీల్చుకోండి. ఓం అమృతాభిధానమసి స్వాహ. తర్వాత మంచి ఆలోచన నేర్చుకున్నాను, సమృద్ధి నా దగ్గరికి వచ్చింది, వీటిని మంచి పనులకి వినియోగిస్తాను, సత్యమైనటువంటి పనులకి వినియోగిస్తాను, మంచి కీర్తిని తెచ్చే పనులకి వినియోగిస్తాను అని చుట్టూరా ఎరుపు రంగు కాంతిని ఉపయోగించుకుని ఆ ఎరుపు రంగు కిరణాలు నా శరీరంలోకి చొచ్చుకుపోతున్నాయనే భావన చేసుకోండి. ఓం సత్యం శ్రీమై శ్రీ శ్వేత స్వాహ. మంచి ఆలోచనలు, సమృద్ధి శక్తి నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే మనస్సులో ఆలోచన తరంగాలు ఉత్పత్తి చేస్తారో అనుకంపయ మాంభత్య గృహానార్థం నివారణ చివర మనం చెప్పుకుంటాం. అనుకంపయ అంటే వైబ్రేట్. ఏ విధంగా మీరు సద్భావనలు సమృద్ధి శక్తిని కోరుకుంటూ ఉంటే ప్రపంచం నుంచి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ని శిఖాబంధన అంటాం. మన బ్రహ్మరంలో ఉన్న చోట 5,000 పెట్టుకుని ఆ పై లోకాల నుంచి ఆ నీలిరంగు ధారలు, ఎరుపు రంగు ధారలు, పసుపు రంగు ధారలు, సద్భావనలు, సమృద్ధి శక్తి మనలోకి అవతరిస్తున్నాయనే భావనతో ఈ మంత్రాన్ని చదువుతున్నాం. చిత్రూపిణి మహామాయ దివ్య తేజస్సమండితే తిష్టదేవి శిఖామధ్యే తేజో వృద్ధిం కురుష్వమే. కళ్ళు మూసుకుని ఆ పడుతున్నటువంటి ధారలో తడిసి ముద్దయిపోయింది. మీలో ఆ నీలపు రంగు, మీరంతా నీలమయంగా మారిపోతున్నారు. నీల కాంతి మీ మీద పడుతున్న భావన
పసుపు రంగు కాంతి మీ మీద పడుతున్నటువంటి భావన, ఎరుపు రంగు కాంతి మీ మీద పడుతుంది. అంగ ప్రత్యంగాలను మంచి పనులకి వినియోగిస్తాను అనే భావనతో ఓం వాగ్ని చేస్తూ నా రెండు పెదవులను వాక్కును మంచిగా ఉపయోగిస్తాను. ఓం నోమే ప్రాణోస్తు నా ముక్కును మంచి వాటినే వాసన చూడటానికి ఉపయోగిస్తాను. ఓం అక్షణోమే చక్షురస్తు నా కళ్ళను ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని చూడటానికి ఉపయోగిస్తాను. ఓం కర్ణయోమే శ్రోత్రమస్తు నా చెవులు ఇతరుల యొక్క మంచిని వినటానికి ఉపయోగిస్తాను. ఓం బాహోమే బలమస్తు నేను చేసేటటువంటి పని చాలా మంచిగా ఉండాలి అనే భావనతో ఓం పూర్వోర్మేవో రోజుకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్థలానికి వెళ్తాను అనే భావనతో చేసుకుంటూ నా శరీరం అంతటా కూడా ఆ దివ్యమైనటువంటి కిరణాలతో సంప్రోక్షణ చెందుతోంది. ఆ దివ్యత్వాన్ని నేను పొందుతున్నాను అనే భావన చేసుకుంటూ ఏ పృథ్వీ మీద అయితే మనం కూర్చుని సాధన చేస్తున్నామో ఆ పృథ్వీకి నమస్కారం చేస్తాం. ఓం పృథ్వీద్వయాధృతాలోక దేవి త్వం విష్ణునాథృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం పురుషాసనం. కళ్ళు మూసుకుని ఉండండి. కుడి చేతి ఉంగరపు వేలుని కనుబొమ్మల మధ్య పెట్టుకోండి. అక్కడ ఆజ్ఞాచక్రం ఉంది. నిద్రపోతున్న వాళ్ళని లేపడానికి చేయి కడిపి లేపుతాం మనం. అలాగే మనలో నిద్రాణమే ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్రాన్ని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటున్నప్పుడు, ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా వాటిని లేపుతున్నాం. చెయ్యి అక్కడే పెట్టుకోండి. ఈ ఆజ్ఞాచక్ర జాగ్రత్త వల్ల కింద ఉన్నటువంటి 5 తత్వాలు జాగృతమై మహత్పుణ్యం, మహద్భుతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. మనలో ఉన్నటువంటి పాపము నాశనం అవుతుంది. లక్ష్మీ తిష్టతి సర్వదా, మా ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ స్థిరంగా నివాసం ఏర్పడుతుంది అని ఆ కుడి చెయ్యి ఉంగరం వేలుని కనుబొమ్మల మధ్య పెట్టుకుని కొంచెం నొక్కుకోండి. లేపుతున్నట్టు ఒక అక్కడ నిద్రపోతున్నటువంటి ఆ ఆజ్ఞాచక్రాన్ని లేపుతున్న భావన. ఓం చంద్రనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపరామహే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. కళ్ళు తెరిచేయండి ఒకసారి. మీ ప్లేట్లో అందరికీ కూడా ఇలాంటి దారం ఒకటి ఉంటుంది. సూత్రము అంటాం. దీన్ని దారము అనకూడదు. సూత్రము అన్నది. సూత్రము అంటే ప్రిన్సిపల్, న్యూటన్స్ ప్రిన్సిపల్ సూత్రము. ఈ సూత్రము ఆడవాళ్ళు ఎర్ర చేతి కట్టుకోండి, మగవాళ్ళు కుడి చేతి కట్టుకోండి. ఒకళ్ళకొకళ్ళు కట్టుకోండి. మీరే కట్టుకోలేరు మీకు. అంచేత ఎవరైనా పక్క వాళ్ళు కట్టండి. ఆడవాళ్ళు ఒకటి ఎర్ర చేతి పెట్టుకోండి, మగవాళ్ళు ఒకటి కుడి వైపు కట్టుకోండి. పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. మంత్రం చదువుతాను. ఓం వ్రతేన దీక్షామాప్నోతి దీక్షామాప్నోతి దక్షిణాం దక్షిణాం శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్నుతే. ఒక కార్యకర్త ఇక్కడ వచ్చేయండి కలశ పూజలకి. కలశ పూజన దీక్ష తీసుకున్నాం, మనం వ్రతం తీసుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వ్రతం? భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 5 కోశాల గురించి తెలుసుకుంటారు. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 6 చక్రాల గురించి తెలుసుకుంటారు. భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి 3 రంగుల గురించి తెలుసుకుంటారు. ఈ 14 ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి గాయత్రి మంత్రాన్ని, వీటన్నిటినీ ఉపయోగించుకుని ప్రపంచంలో జరిగేటటువంటి యజ్ఞీయ వాతావరణాన్ని తెలుసుకోవడానికి ఈ యజ్ఞ విధానాన్ని నేర్చుకుంటాను అనేటటువంటి సంకల్పం ఇది. అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వెన్నుపూస లాంటిది సంకల్పం. ఈ సంకల్పానికి మళ్ళా 2 ఆధారాలు ఉన్నాయి. అన్ని తత్వాలు ఇంపార్టెంట్ అయినా స్టీమిజం నడవాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి, అగ్ని కావాలి. ఆహారం భోజనం చేయడం అంటే గ్యాస్ స్టవ్ అగ్ని ఉండాలి, అన్నం ఉండటానికి ట్యాప్ వాటర్ కావాలి కదా. ఇక్కడ కూడా ఆ నీటిని, ఆ అగ్నిని మనం ఉపయోగిస్తాం. కానీ ఇందాకనే నేను
చెప్పాను నేను. ఆధ్యాత్మిక సాధనలంతా కూడా లోపలికి వెళ్ళాలి, సూక్ష్మీకృతం చేయాలి. బయట మీరు 1000 కొబ్బరికాయలు కొట్టండి, ఏమీ అవ్వదు. కానీ లోపల మీ అహంకారాన్ని వదిలేసుకోండి, మనిషి నుంచి మీరు మహామానవులు అయిపోతారు. అంచేత ఈ కర్మకాండ వెనకాల ఉన్నటువంటి భావన ఏంటి అంటే, నీరు ఏ విధంగా ఎల్లప్పుడూ కింద వైపు వెళ్తుందో, మొట్టమొదటి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి సాధకుడు తనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం నేర్చుకోవాలి. అందుకే వివేకానంద అందరూ కూడా చెప్పింది ఏంటి అంటే, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. అంటే వరుణతో ఆహ్వానమే ఎలా అయింది? నీరు ఎప్పుడు ఏ విధంగా పల్లం వైపు వెళ్తుందో, ఆధ్యాత్మిక జగత్తులో మీరు అభివృద్ధి సాధించాలి అంటే కబుర్లు చెప్తే ఏమీ లాభం లేదు. మీకంటే కిందనున్న వాళ్ళకి సేవ చేయడం నేర్చుకోండి. ఆ సేవ చేయడం నేర్చుకునే విధానాలు ఈ పూజలో ఉన్నాయి. మీరందరూ కళ్ళు మూసుకుని ఆ దేవతా శక్తులందరూ కూడా నా శరీరంలో పేర్లు చదువుతారు కదా, ఆ దేవతా శక్తులన్నీ నాలో వస్తున్నాయి, కిందకి దిగుతున్నాయని భావన చేసుకోండి. మీరు పూజ కంటిన్యూ చేయండి. ఓం తల విష్ణు హే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రిత పుక్షోపుసాగరా సర్వే సప్తద్వీపాలు సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో యజోన అంగే సహితా సర్వే సరసంతు సమాశ్రిత అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టికరీ సదా త్వయి తిష్టంతి భూతాని త్వయి గ్రహాః ప్రతిష్ఠిత శివ స్వయం త్వమేవాసి విష్ణు పంచప్రజాపతి ఆదిత్యావసో రుద్రా విశ్వే దేవా సమైత్రికాః త్వయి తిష్టంతి సర్వే యజ్ఞకామఫలప్రదాః తత్వభాగం కర్తుమీహే జనోద్భవ సాన్నిధ్యం కుర్మే దేవా ప్రసన్నో భవ సర్వదా. ఈ విధంగా జలాన్ని ఉపయోగించుకున్న తర్వాత, సేవ చేసిన తర్వాత మన జీవితం ఆదర్శవంతంగా అవ్వాలి. బాహ్య జగత్తులో ఎన్ని కష్టాలు వచ్చినా, బాహ్య జగత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ఆదర్శం వైపుగా వెళ్తాను అని అగ్ని మనకి ఇచ్చేటటువంటి ప్రచోదన, ప్రబోధన. ఇంచేత అగ్గిపుల్ల తీసి మీరు కింద పెట్టండి, నిప్పెట్టెళ్తుంది, పైకి వెళ్తుంది. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధనలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకునే విషయం ఏంటంటే, నేను ఫలానా బాబా దగ్గరికి వెళ్ళాను, నా రోగం నయమైపోయింది. నేను ఫలానా గురువుల దగ్గరికి వెళ్ళాను, నా కోరిక చేసి గెలిచిపోయాను. నేను ఫలానా దగ్గరికి వెళ్ళాను, నా ఈ రోగం నయమైపోయింది. అంటే ఈ దేవతలు, ఈ గురువులు ఎందుకున్నారు అంటే, మనం గర్వము చేసుకుని రోగాలు తెచ్చుకుంటే వాటిని నయం చేయడానికి ఉన్నారా అనిపిస్తుంది నాకు. అదే భారతీయ సంస్కృతి కాదు. ఏ గురువు కూడా పాత్రత లేకుండా, అర్హత లేకుండా మీ బాధలు నివారించడు. మరి నివారించిన సంఘటనలు ఉన్నాయి కదా. ఇప్పుడే నేను మీకు చెప్పాను, లేకపోతే పొద్దున్న చెప్పాను, నాకు గుర్తులేదు. కానీ మనం అందరము కూడా ఋషి అంశతో జన్మించినటువంటి వ్యక్తులమే. ఓ యజ్ఞ విధానాన్ని కానీ, గాయత్రి మంత్రాన్ని కానీ ఇలా సామూహికంగా కూర్చుని హాయిగా మనం డిస్కస్ చేసుకోగలుగుతున్నాం అంటేనే అర్థం ఏంటి అంటే, ఎక్కడో జన్మాంతరాలలో మనకు ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యమైన అంశం ఉంది కనుక, ఆ అంశం మనలో ఉంది కనుక ఎప్పుడు మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ అంశం ఉపయోగించుకుని గురువు మన బాధని తీరుస్తాడు. నిజమే. కానీ బాధను తీర్చుకోవటానికేనా మీరు గురువు దగ్గరికి వెళ్ళేది? బాధలు తీర్చకపోతే మీరు గురువు దగ్గరికి వెళ్ళరా? మీ కోరికలు తీర్చకపోతే మీరు భగవంతుని ప్రార్థించరా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఆదర్శవాదత బాహ్య ప్రపంచంలో నా జీవితం ఎలా ఉన్నా సరే, నేను ఆదర్శవంతమైనటువంటి ఆ అగ్నితత్వాన్ని, ఆదర్శమైనటువంటి ఆ భగవంతుని సేవను నేను వదలను అనేటటువంటి నిర్ణయం దీపపూజనము. ఓం అగ్ని జ్యోతిర్ జ్యోతిరగ్ని స్వాహ, సూర్యో జ్యోతి జ్యోతి సూర్య స్వాహ, అగ్నిర్వచ్చో జ్యోతిర్వచ్చ స్వాహ, జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. మీ దగ్గర అగ్గిపెట్లు ఉన్నాయి, ప్రమిదలు ఉన్నాయి, దీపం వెలిగించబోతున్నాం మనం. ఒక్క నిమిషం అర్థం చేసుకుని వెలిగించండి. అగ్నితో సంపర్కం వచ్చినటువంటి అగ్ని తాను కూడా అగ్నిగానే మారుతాడు తప్ప అగ్నిని తనలాగా మార్చలేడు. ఒక మురిక్కాలో గంగలో కలిసిపోతే గంగ మురిక్కాలో అవ్వదు.
మురికాలో కూడా గంగ అయిపోతుంది. అదేవిధంగా మీరు అగ్నిని వినియోగించిపోయే ముందు అగ్ని వల్లే పవిత్రులను అవుతాను, నేను అగ్ని వల్లే నా జీవిత విధానంలో ఆదేశాన్ని చూపించుకుంటాను అనే భావనతో అగ్నిని వెలిగించండి. మంత్రం చదువుతాను. ఓం భూర్భువస్వర్గౌరివ భూమ్నా పృథ్వీవ వరుణా సత్యాస్తే పృథ్వీ దేవైజని పృష్ఠేభిః మన్నాద మన్నాద్యాయతే అగ్నిం దూతం పురోధరే హవ్యవామపబ్రువే దేవాసాదయాదిహ. ఓం అగ్నే నమః. అగ్నిం ఆవాహయామి స్థాపయామి ఇహ గచ్చ ఇహ తిష్ఠ. అగ్నిని ముందుగా చూసుకోండి. అంటే మీ ముందుకి ఇలా రావాలి, ఫేసింగ్ మీ ముందుకు తిప్పుకోండి. అర్థమైంది కదా? కొన్ని వంకరగా ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా మధ్యకి పెట్టుకోండి. అందంగా ఈ ట్యూబ్ లైట్ తీసేయగలిగితే తీసేయండి. వీలు ఉండి ఈ ట్యూబ్ లైట్స్ మీరు తీసేయగలిగితే తీసేసేయండి. అగరత్తులు వెలిగించండి. ఈ అగరత్తులు వెలిగించడంలో అర్థం ఏంటి అంటే, అగరత్తులు ఏ విధంగా సుగంధమయంగా ఉన్నాయో నా జీవితం కూడా ఈ విధంగానే సుగంధాన్ని అన్ని వైపులకి వెదజల్లుతుంది. నా జీవితము సుగంధమయంగా అవుతుంది. ఆ నిప్పు దీపాన్ని ఇటు పెట్టుకోండి, అవుట్ సైడ్, లోపల పెట్టుతారు. అగరత్తులు వెలిగించాలి కదా? అగరత్తులు వెలిగించిన తర్వాత 24 సార్లు గాయత్రి మంత్ర ఆహుతులు వేస్తాం. ఈ గాయత్రి మంత్ర ఆహుతులు వేయటం అంటే ఏమిటి? ఈ గాయత్రి మంత్ర ఆహుతులు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయో దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోతే మీరు ఏ కోరికలైనా దీని ద్వారా లాభం తీసుకోవచ్చు. కానీ ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. మీకు ఏమి కావలసి ఉన్నా సూక్ష్మ జగత్తులో అంతరాలలో ఏదైనా ఇప్పుడు క్యాన్సర్కి మందు కావాలి. సైంటిస్టులు అందరూ కలిసి కష్టపడుతున్నారు. తెలుసా సైంటిస్టులకి క్యాన్సర్కి మందు ఏంటో తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనస్సు అనే అగ్నిని మధింపజేసి సూక్ష్మ జగత్తులో క్యాన్సర్కి ఉన్నటువంటి మందుని ఆకర్షించుకుని ఎప్పుడో అప్పుడు ఆ మందు యొక్క లక్షణాలు వాళ్ళ శిరస్సులో పడతాయి. ఆ మందు బయటకు వస్తుంది. అదే సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క డిస్కవరీ. గాయత్రి మంత్రం ద్వారా మనం ఏం చేయబోతున్నామో జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం ఏకాగ్రతతో మీరు చేస్తే ఈ యజ్ఞ ఫలితాలు ఈ రోజే ఇచ్చినా మీరు పొందవచ్చు. క్లాసులో స్కూల్ని పాల్గొని దగ్గర పాఠం చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు. వింటాడు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఓం భూర్భువస్వః. ఓం అంటే నా యొక్క ఓం అన్నది భగవంతుడు వాస్తవము, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు. భూర్భువస్వః మనోవాక్కాయ కర్మలలో తత్సవితుర్వరేణ్యం. ఆ శ్రేష్టమైన కవితాశక్తిని భర్గో దేవస్య ధీమహి, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే ఆ శక్తిని ధారణ చేస్తున్నాను. లాగిని కిందగా శక్తిని చుట్టూరా ఉంది. సూర్యుడు యొక్క శక్తి చీకటి పడిపోతే సూర్యుడు యొక్క శక్తి లేదనుకోండి, లేకపోతే ఈ పృథ్వీ ఇలా తిరగదు. ఇక్కడ సూర్యుడు అక్కడ కరెక్ట్ గా తిరుగుతున్నాడు కనుకనే, సూర్యుడు యొక్క అయస్కాంత శక్తి కరెక్ట్ గా ఉంది కనుకనే పృథ్వీ అలా తిరుగుతుంది. కనుక నేను ఆ అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే శ్రేష్టమైన ఆ దివ్యమైన శక్తిని కిందకి దింపుతున్నాను. దింపని కిందకి దింపిన తర్వాత ఏం చేయాలి? బయటకు పంపించండి. ధియో యో ప్రచోదయ. మా బుద్ధులం ఇది సన్మార్గం మీరు ప్రేరేపించుగాక. ఈ భావన ఎప్పుడైతే ఎలుగొచ్చి మీరు పిలుస్తారో అక్కడి నుంచి వర్షించక ఏమవుతుంది? అనంతరం భావన మర్చిపోకుండా యాంత్రికంగా పిల్లల్లాగా చేస్తే పిల్ల చేస్తులాగా ఉంటుంది. పిల్లల్లాగా చేయకండి. మనం అందరం కూడా ఆ వృక్షుల సంతతినే కనుక మళ్ళా గాయత్రి మంత్రం ఏ భావనతో చేస్తున్నానో నేను చెప్తాను. 24 సార్లు అదే భావనతో చేద్దాం.
ఓం అన్నప్పుడు మీ మనసులో నా యొక్క భూర్భువస్వ మనోవాకాయ కర్మలలో తత్సవితుర్వరేణ్యం ఆ శ్రేష్టమైన సవితాశక్తిని భర్గో దేవస్య ధీమహి అజ్ఞానాన్ని పోగొట్టే దివ్యమైన శక్తిని ధారణ చేస్తున్నాను. ఆ ధారణ చేస్తున్నాను ధీమహి అన్నప్పుడు ఎప్పుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ శక్తిని లాగండి కిందకి. లాగకుండా ఉప్పుని ఇలా స్విచ్ నుంచి చేసి వెళ్ళడం మీదే స్విచ్ నొక్కాలి కదా మీరు కిందకి. నొక్కండి కదా, నొక్కేకి ఏం అవుతుంది? ఆ వెలుతురు కింద వస్తుంది. అది వచ్చిన వెలుతురు ఇక్కడే ఉంటుందా? సర్వత్రా వ్యాపిస్తుంది. ధీవో యువత ప్రచోదయ మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరణ చేయగాక మొదలైన కళ్ళు తెరుచుకుంది. కార్యకర్తలు కళ్ళు తెరుచుకుంది. నిప్పుతో ఉంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ప్రతి లైన్లో మీరు మాత్రం ఇంక కళ్ళు తెరవకండి. అస్సలు ఈ భావన చేసుకుంటే నాతో పాటు గొంతు కలుపుతో 24 సార్లు చేద్దాం. ఓం స్వాహ
పూర్ణాహుతి మీ ముందు జ్యోతి వెలుగుతుంది. బయట కూడా భగవంతుడు కూడా ఒక విశాలమైన జ్యోతి. మీరు మీలోకి మీరు ఆ దీపాన్ని మీరు మనం మీలోకి తిప్పుకున్నారు. ఇలా తిప్పమని చెప్పాను పైవేసి తిప్పుకొని తింటారు. ఇలా అరచేతులు పెట్టుకోగలరు. చూడండి ఎంత ఎత్తుగలమో అంతే పైకి ఎత్తేసుకోకండి.
ఎత్తగలిగితే ఎంతవరకు ఎత్తగలరో అంతవరకు ఎత్తండి. పూర్ణాంతిగా మీ ఆత్మ నివేదన, నా లోపల ఉండిపోతున్నటువంటి జ్యోతిని నేను మీకు అర్పిస్తున్నాను. ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు ఎత్తగలిగి ఆ భావనతో ఈ జ్యోతి ఆ జ్యోతి వచ్చేసి చేయలేదు కూడా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాయ పూర్ణమద సుపూర్ణా పూర్ణమద వస్మేవ విక్రీణాః ఇదమోజగం జగత్తో కళ్ళు మూసుకుని మీలో ఉన్నటువంటి జ్యోతి ఆ పరజ్యోతిలో లీనమైపోతున్నటువంటి భావన ఒక్క నిమిషం చేసుకోండి. నేను దిగట్టుంది మీ దగ్గర పుష్పాలు ఉన్నాయి, ఆ పుష్పాలు తీసుకొచ్చి మార్గం చేసేయండి. కార్యక్రమం సంపూర్ణమైంది. ఓం యజ్ఞమైదంత ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఒక్కొక్కళ్ళు క్రమబద్ధంగా లేవాలి. ఒక్కొక్కరు నేర్పితే ముగ్గుంది కదా, ఒక లైన్ అయిన తర్వాత ఒక లైన్ అక్కడ వచ్చి దండం పెట్టి పెడుతుంది. ఓం యజ్ఞమైదంత దేవామాన్యాసం తేజనాథం మహిమానుచ్చందా యత్ర పూర్వే స్థాప్యాసంతి దేవా మంత్రపుష్పం సమర్పయామి. దీపాలు చూసుకోండి. మళ్ళీ మీరు జాగ్రత్తగా వచ్చి కూర్చోండి. ప్రసాదంగా ఓకే అమ్మా, అదే జాగ్రత్త